ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక పక్క అభ్యర్థులు ఏమో కొంతమంది తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. మరో పక్కన అయితే ప్రభుత్వం వారు మరి 4 వారాలు తేల్చాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే చెప్పిందో దాని గురించి ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకో పక్క మెగా డిఎస్సి 2025లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది కదా. దాంట్లో భాగంగానే వాళ్ళందరికీ ఎంపికైన ఉపాధ్యాయులందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది. దీని మీద ఒక అధికార ప్రకటన అయితే ప్రస్తుతం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆ డెసిషన్ జరిగినట్టు తెలుస్తుంది. మాన్యువల్గా కౌన్సిలింగ్ జరిగించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. మాన్యువల్గా కౌన్సిలింగ్ జరగడం అంటే మీ యొక్క డిఈఓ ఆఫీస్లోనే మీ అందరికీ కూడా కౌన్సిలింగ్ రోజున అంటే పోస్టింగ్ అలాట్ చేసే రోజున మీ అందరిని పిలవడం జరుగుద్ది. మీకు వేకెన్సీలని చూపించడం జరుగుద్ది. అక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అలాగే ర్యాంకును బట్టి అభ్యర్థులు తమకు కావాల్సిన ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళకి కంప్లీట్గా డిపార్ట్మెంటల్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట. అది త్వరలోనే జరగబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతానికైతే నిర్ణయం అయితే జరుగుతుంది. మాన్యువల్గా కౌన్సిలింగ్ జరిగించాలని, ఇంతకుముందు మనం ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుద్దామని చెప్పేసి భావించారు కదా. అయితే మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో 10వ తారీఖు తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.